హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజైతే నేను ఇక్కడ ఏం చేశానంటే నార్మల్ చికెన్ పీసెస్ ఉంటాయి కదా! సో, ఆ నార్మల్ చికెన్ పీసెస్‌తో అయితే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓన్లీ లెగ్ పీస్‌లు అలా కాకుండా నార్మల్ చికెన్ పీసెస్‌తో కూడా మనం దమ్ బిర్యానీ అయితే సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. ముందుగా అయితే చికెన్‌ని బాగా వాష్ చేసిన చికెన్‌లో మనమైతే ముందుగా అయితే కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లన్నర కారం అయితే వేస్తున్నాను. మీరు కారాన్ని తినేదాన్ని బట్టి స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని 1.5 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. ఈ విధంగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని దాంట్లోకి పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని నీట్‌గా బాగా కలుపుకోవాలి. మీరు చికెన్ కర్రీని ఏ గిన్నెలో పెడుతున్నారో అదే గిన్నెలో కలిపి పెట్టేసుకోండి మార్చకుండా. నేనైతే ఇక్కడ పెద్ద కడాయి తీసుకొని దాంట్లో అయితే వేసుకున్నాను. అలానే దీంట్లో ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అదే టేస్ట్ అసలైంది. ఈ విధంగా అన్నీ వేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చేవరకి. దాంట్లో కొద్దిగా నూనె తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని తగినంత పెరుగు అయితే యాడ్ చేయాలి. ఈ పెరుగు వల్ల మనకి గ్రేవీ అనేది చక్కగా ముక్కలనేది చక్కగా ఉడికిపోతది. ఆ పెరుగు వేస్తాం కదా! ఈ విధంగా పెరుగు కూడా వేసుకొని ఇప్పుడు అదే బాండీలో నీట్‌గా అంతా కలిపి పెట్టుకొని ఒక 2 గంటలు లేదా గంటన్నర సేపు బాగా అంతే ఉండాలి. ఇలా గంటన్నర తర్వాత పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి మనమైతే ఆ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రైస్ కోసమని ఇక్కడ నేను రైస్ ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, చెక్క, లవంగా అన్నీ వేసుకొని, ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని ఇప్పుడైతే అన్నం మనకి మెత్తగా అవ్వకుండా ఉండాలంటే చక్కగా పొల్లు పొల్లుగా రావాలంటే బిర్యానీ రైస్ మనం ఒక లెమన్ అయితే ఖచ్చితంగా వాటర్‌లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని మూత పెట్టేసి బాగా నీళ్లు మరిగేటప్పుడు మనం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ఈ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా 15 మినిట్స్, దాన్నైతే తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. ఆ వాటర్‌లో ఈ రైస్‌ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా నీట్‌గా కలుపుకోవాలి. మరీ మొత్తం రైస్‌ని ఉడికియకూడదు. ఒక 80% ఉడికితే చాలు మనకి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మనం కర్రీదైతే చూడాలి. ఇక్కడ చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. ఈ విధంగా దగ్గరికయినంక మనకి ఇక్కడ రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ రైస్‌ని అయితే వాటర్ లేకుండా నేను గంజిలా వంపుకొని ఈ వాటర్ పక్కన తీసేసాను. ఇప్పుడు ఈ రైస్‌ని మనము ఆ కర్రీలో అయితే పైన ఇలా వేసుకోవాలి చక్కగా. ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత రైస్‌ని వేసుకోవాలి. రైస్ ఏమో ఒక 80-90% ఉడికితే చాలు మనకి. ఈ విధంగా వేసుకొని నేను చక్కగా దీనిపైన మళ్ళీ ఏం చేయాలంటే మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! సో, వాటినైతే పైన మళ్ళీ ఒకసారి నీట్‌గా చల్లుకోవాలి. ఇలా చల్లుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో ఇందాక కర్రీ కొద్దిగా తీసి నేను పక్కన పెట్టుకున్నాను బౌల్‌లో. మీరు కూడా అలా కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటే పెట్టుకోండి. నేను సెకండ్ లేయర్‌కి వేసేస్తున్నాను ఆ కర్రీని. ఆ చికెన్ ముక్కల్ని అలా వేసేసి మళ్ళీ రైస్ మళ్ళీ దాని పైన ఇంకొక లేయర్ ఏసేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ రైస్ నీట్‌గా అంతే వేసిన తర్వాత ఇందాక మనం కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఏసాం కదా! సో, అదే విధంగా నెక్స్ట్ టైమ్ కూడా అలా లాస్ట్‌లో వేసేసి నీట్‌గా ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు తీసుకొని, ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ పైన మనమైతే 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె ఏసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఇక్కడ పసుపుని ఇలా యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి బరువుగా ఏదైనా దానిపైన పెట్టాలి. నేనిక్కడ ఒక చెంబులో అయితే వాటర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అలా బరువు పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఇంక అంతే మనమైతే ఉంచేయాలి ఒక 20 మినిట్స్ అలా. ఒక 20 మినిట్స్ తర్వాత మనకైతే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే నీట్‌గా ప్రిపేర్ అవుతది. చాలా బావుంటది టేస్టీగా. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నార్మల్ పీసెస్‌తో కూడా మనమైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బావుంటది. ఈ విధంగా అయితే వేడి వేడిగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. స్మెల్ అయితే చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వేడి వేడిగా ఇలా మంచిగా తింటే ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బావుంటది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. మరి అన్నం మెత్తగా అవ్వకుండా చక్కగా ఈ విధంగా అయితే లెమన్ ఏస్తే అన్నం అనేది మెత్తగా అవ్వకుండా ఉంటది. అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బావుందో. ఈ విధంగా అయితే మంచిగా నీట్‌గా
ముక్క కూడా చూడండి మంచిగా కుక్ అయిపోయింది. ఈ విధంగా చికెన్ నార్మల్ పీసెస్తో అయితే నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. నాకు చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అన్నం మెత్తగా అవ్వకుండా చక్కగా మంచి కుక్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.